గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మకర రాశి వారికి ఈ వారం ఈ 15 రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం అనుకూలంగా అంటే 7వ తారీఖు దాకా అనుకూలంగా ఉంది. రెండో వారం అంటే 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి పెట్టుబడులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు వ్యక్తుల మాటలు నమ్మడాలు, లేదా ప్రైవేట్ వ్యవహారాల్లో కానీ లేదా స్కీముల్లో స్కాములు ఇరుక్కోవడం కానీ షేర్ మార్కెట్ వాటిల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్త. అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన రుణాలు చేయకండి. అలాగే నిరుద్యోగులకి కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక కొంచెం సమస్యాత్మకంగా కనపడుతుంది ఈ 15 రోజులు కూడా. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఇబ్బందులు చాలా శాతం ఉన్నా కూడా మీరు తట్టుకోగలుగుతారు. ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా మెలగగలుగుతారు. ఉద్యోగాలు పోయే పరిస్థితి నుంచి మళ్ళీ బయటపడగలుగుతారు. ఈ వారం ఈ 15 రోజుల్లోనూ కూడా మీకు వివాదాలు, కోపతాపాలు, సమస్యలు లేదా అనవసరమైన గొడవలు కనపడతాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలకి గొడవలకు వెళ్ళకండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే శారీరక కోరికల కోసం కానీ, వివాహేతర సంబంధాల కోసం కానీ, వ్యసనాల కోసం కానీ ఇలాంటి వాటి కోసం చేసేటటువంటి వ్యవహారాల వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఈ వారం అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, అలాగే ఏదో రకమైనటువంటి మానసిక అశాంతి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ 15 రోజుల్లో కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పడిపోవడాలు, దెబ్బలు తగలాలు కనపడతాయి. జాగ్రత్త. వాహనాలు స్పీడ్గా నడపకండి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్త వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా అనుకూలతలు ఉన్నాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. ప్రత్యర్థులతో గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి పర్వాలేదు. గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మంచి అవకాశాలు రావడం, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. కుటుంబ సభ్యుల మధ్య కలయికలు, అన్యోన్యతలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా విద్యాపరంగా వృద్ధిలోకి వస్తారు. విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కాలేజీలో, స్కూళ్ళలో జాయిన్ అయ్యే వారికి కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుపెట్టినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటి ఏమైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూరుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన
యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.